తరిమెల గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం సొంత పిన్నిని అయితే నల్లప్ప అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉండేవారు. అయితే నల్లప్ప చనిపోవడంతో గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఆస్తి తగాదాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మొదటి భార్య రెండో భార్య కుమారుడు నిత్యం గొడవ పడుతూనే ఉన్నారు. దీంతో ఆస్తి గొడవ కారణంగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో నల్లప్ప మొదటి భార్య ఎల్లమ్మ మరియు అతని కుమారుడు చిన్నాను మొదటి భార్య కుమారుడు అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. అయితే 2 గంటల సమయంలో మొదట కుమారుడి అయితే రాయితో ఛిద్రం చేసిన మొదటి భార్య కుమారుడు, ఆ తర్వాత రెండో భార్య ఎల్లమ్మ ఎవరైతే ఉన్నారో ఆమెను మాత్రము వేటకు నరికేసి ఆ తలను మొత్తం గ్రామంలో తిప్పినట్లు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇంతవరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు కానీ ఎవరిని కూడా మీడియా వ్యక్తులు అలో చేయడం లేదు. లోపల తల ప్రస్తుతం దొరకడానికి తెలుస్తుంది. తల దొరికిన తర్వాత బాడీలు 2 పోస్ట్ మార్టానికి తరలించే అవకాశం కనిపిస్తుంది. ఆ తల ఎక్కడుందనేది కూడా నిందితులు సరిగా చెప్పడం తెలుస్తుంది. రాత్రి 2 గంటల నుంచి కూడా ఊరేగింపు చేస్తుండటంతో భయాందోళనలో ఉన్నారు తీవ్రంగా కూడా. గ్రామస్తులు కూడా పూర్తి స్థాయిలో బయటకు కూడా రావడం లేదు. ఇంట్లో నుంచి తలుపులు వేసుకున్నారు. ముందస్తుగా అది ఫ్యాక్షన్ గ్రామం కూడా కావడంతో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారని తెలుస్తుంది. అయితే ఈ ఘటనతో ఒక్కసారి కూడా అనంతపురం జిల్లాతో ఉలిక్కిపడేందుకు సమాచారం అందుతుంది. అయితే ప్రశాంతంగా ఉన్న ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగడంలో 2 హత్యలు డబుల్ మర్డర్స్ అది కూడా ఒకే గ్రామంలో జరగటం తలతో ఊరంతా కూడా తిరిగి రావడం చూస్తూ ఉంటే అత్యంత దారుణంగా ప్రవర్తించారని తెలుస్తుంది. దీంతో ఆ గ్రామంలో పోలీసు బందోబస్తు భారీగా పోలీసులు మోహరించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అమాస్య ఘటన జరగకుండా కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే ఆ మృతదేహాలను రెండింటినీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం అనంతపురం తరలించే అవకాశం కనిపిస్తుంది. నల్లప్పకు మొదటి ఇద్దరు భార్యలు కూడా మా సమాచారం ఉంటుంది. మొదటి భార్య రెండో భార్య కూడా నల్లప్ప చనిపోవడంతో ఆ నల్లప్ప సంబంధించిన ఆస్తిని ఎవరు పంచుకోవాలి అన్న దానిపై కూడా కొంతకాలంగా కూడా వివాదం కొనసాగుతుంది. వివాదం కోర్టులో కూడా ఉన్నట్టు మన సమాచారం అవుతుంది. అయితే ఆ కోర్టు తీర్పు రాగా మునిపే ఈ నల్లప్ప మొదటి భార్య కుమారుడు రెండో భార్య ఎల్లమ్మ కుమారుడు చిన్న దేవుణ్ణి కూడా చంపేస్తే ఆస్తి మనకే దక్కుతుంది ఒక పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్టు కూడా గ్రామస్తులు కానీ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపై పోలీసులు పూర్తి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. గతం నుంచి కూడా ఉన్నాయా, కేవలం ఈ మధ్య ఆస్తి కథలు ఉన్నాయా, చంపేంత వరకు ఎందుకు వచ్చింది, వాళ్ళు చంపినా కూడా ఆ తల తీసుకుని ఊర్లో గ్రామంలో తిరగడం అనేది చాలా పాశవికమైన చర్య. కాబట్టి ఇలాంటి చర్యలకు పూనుకోవాలంటే ధైర్యం ఉండాలి. కాబట్టి ముందస్తు పక్కా ప్లాన్ ప్రకారమే చేశారు అనేది కూడా తెలియాల్సి ఉంది. క్షణికావేశం అయితే అయి ఉండదు, ఖచ్చితంగా ఇది పక్కా ప్లాన్ ప్రకారమే అయి ఉంటుంది అంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే ఒక్క హత్యతో 2 డబుల్ మర్డర్స్ తో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేగించవచ్చు. మరి కాసేపట్లోనే ఈ 2 మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పోలీసులు భారీ బందోబస్తు తరలించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే తగిన సంఘటన స్థలంలోకి మీడియాను కూడా అలో చేయకుండా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా చిన్న వీడియో కూడా తీయకుండా ఆ గ్రామస్తులు ఎవరు బయటికి రాకపోవడంతో భయాందోళన చెంది బయటికి రాకపోవడంతో పోలీసులే దగ్గరుండి ఆ మృతదేహాలను పోస్ట్ మార్టం తరలించి ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది. జిల్లా సింగనమల మండలం తరిమెల గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం సొంత పిన్నిని అయితే నల్లప్ప అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉండేవారు. అయితే నల్లప్ప చనిపోవడంతో గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఆస్తి తగాదాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మొదటి భార్య రెండో భార్య కుమారుడు నిత్యం గొడవ పడుతూనే ఉన్నారు. దీంతో ఆస్తి గొడవ కారణంగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో నల్లప్ప మొదటి భార్య ఎల్లమ్మ మరియు అతని కుమారుడు చిన్నాను మొదటి భార్య కుమారుడు అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. అయితే 2 గంటల సమయంలో మొదట కుమారుడి అయితే రాయితో ఛిద్రం చేసిన మొదటి భార్య కుమారుడు, ఆ తర్వాత రెండో భార్య ఎల్లమ్మ ఎవరైతే ఉన్నారో ఆమెను మాత్రము వేటకు నరికేసి ఆ తలను మొత్తం గ్రామంలో తిప్పినట్లు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇంతవరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు కానీ ఎవరిని కూడా మీడియా వ్యక్తులు అలో చేయడం లేదు. లోపల తల ప్రస్తుతం
దొరకడానికి తెలుస్తుంది. తల దొరికిన తర్వాత బాడీలు రెండు పోస్ట్ మార్టం తరలించే అవకాశం కనిపిస్తుంది. ఆ తల ఎక్కడుందనేది కూడా నిందితులు సరిగ్గా చెప్పడం తెలుస్తుంది. రాత్రి 2 గంటల నుంచి కూడా ఊరేగింపు చేస్తున్నంత భయానందంలో ఉన్నారు. తీవ్రంగా కూడా గ్రామస్తులు కూడా పూర్తి స్థాయిలో బయటకు కూడా రావడం లేదు. ఇంట్లో నుంచి తలుపులు వేసుకున్నారు. ముందస్తుగా అది ఫ్యాక్షన్ గ్రామం కూడా కావడంతో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారని తెలుస్తుంది. అయితే ఈ ఘటనతో ఒక్కసారి కూడా అనంతపురం జిల్లాతో ఉలిక్కిపడేందుకు కూడా సమాచారం అందుతుంది. అయితే ప్రశాంతంగా ఉన్న ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగడంలో 2 హత్యలు డబుల్ మర్డర్స్ అది కూడా ఒకే గ్రామంలో జరగటం తల్లి తలతో ఊరంతా కూడా తిరిగి రావడం చూస్తూ ఉంటే అత్యంత దారుణంగా ప్రవర్తించారని తెలుస్తోంది. దీంతో ఆ గ్రామంలో పోలీసు బందోబస్తు భారీగా పోలీసులు మోహరించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అమాస్య ఘటన తరగకుండా కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే ఆ మృతదేహాలను రెండింటినీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం అనంతపురం తరలించే అవకాశం కనిపిస్తోంది.